హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుని ఉంటే వాళ్ళు సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ నీట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. ఇప్పుడు మనకి న్యూ స్కోర్ కార్డ్స్ వచ్చిన తర్వాత మరలా ఒకసారి సిఎంసి వెల్లూరు అఫీషియల్ వెబ్సైట్లో నీట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని మరలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత తమిళనాడు మేనేజ్మెంట్ కోటా ద్వారా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్లో కేవలము సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ కోసమే కాకుండా కొద్దిమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవ్వడానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 2 కేటగిరీస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా ఈ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఇచ్చారు. దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి. మీరు ఏ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, ఇంకా ఏమి తీసుకోవాల్సి ఉంటుంది, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా మీకు లేటెస్ట్ స్కోర్ కార్డు రిలీజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఇదే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ యూజీ కోర్సెస్ అని ఉంది కదండి, యూజీ కోర్సెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి చూసినట్లయితే మీకు ప్రాస్పెక్టస్ అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా రిలీజ్ చేయలేదు, ఎందుకంటే స్కోర్ కార్డ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి. సో విదిన్ 1 or 2 డేస్లో ఈ లింక్ కూడా మీకు యాక్టివేట్ చేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ యూజీ మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్ 2024 to 25 డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అన్నారు. ఇక్కడ మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది చెప్పడం ఏంటంటే మీకు కామన్ కౌన్సిలింగ్ రాబోతుంది, అన్ని స్టేట్స్కి సంబంధించి ఒకే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు ముందుగానే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీకు చెప్పడం జరిగింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆల్రెడీ కేరళ అప్లికేషన్స్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే కర్ణాటక వాళ్ళు కూడా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేయించుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ తమిళనాడు వాళ్ళు కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్లో మనకి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి ఈ కౌన్సిలింగ్ సంబంధించి అని ఇచ్చేశారు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరం కూడా 2023 కౌన్సిలింగ్ మాదిరిగానే ఇంతకుముందు ఎలా జరిగిందో స్టేట్ వైడ్గా లేక ఆల్ ఇండియా కోటా వైడ్గా సేమ్ అలాగే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గమనించండి. అర్థమైంది కదా, ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. యూజీ మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్ 2024 to 25 డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అన్నారు. ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డు. అంటే నీట్ అడ్మిట్ కార్డ్ ఉండాలి, అలాగే ఇప్పుడు మనకి 3వ సారి రాబోయేటువంటి స్కోర్ కార్డ్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు పాత స్కోర్ కార్డ్స్ ఉంటే దయచేసి వాటన్నింటిని కూడా తీసి డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి లేటెస్ట్గా 3వ సారి స్కోర్ కార్డ్ వస్తుంది, అదే ఫైనల్ స్కోర్ కార్డ్ అవుతుంది. కాబట్టి కేవలం దీన్ని మాత్రమే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ బోత్ సైడ్స్ ఆఫ్ సర్టిఫికేట్. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఒకవేళ బ్యాక్ సైడ్ కానీ ఏదైనా సిగ్నేచర్స్ ఉంటే, స్టాంప్స్ ఉంటే రెండు వైపులా కూడా స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసుకోండి. అలాగే క్లాస్ 11th మార్క్స్ షీట్ బోత్ సైడ్స్ ఆఫ్ సర్టిఫికేట్. అంటే 11th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనొచ్చు, లేదా సిబిఎస్ఈ వాళ్ళైతే 11th స్టాండర్డ్ అంటారు. సో ఆ మార్క్స్ లిస్ట్ కూడా 2 సైడ్స్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే హెచ్ఎస్సి మార్క్స్ షీట్ బోత్ సైడ్స్ ఆఫ్ మార్క్ షీట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే ఒకవేళ స్టేట్ బోర్డ్ అయితే మనం ఇంటర్మీడియట్ చదువుతాం కాబట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కింద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్టు అంటున్నారు. ఒకవేళ మీకు రెండు కలిపి ఒకే సింగిల్ మార్క్స్ షీట్ ఇచ్చారనుకోండి, సింగిల్ మార్క్స్ షీట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్టైన్డ్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ హెచ్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ అన్నారు. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత లేక 12th స్టాండర్డ్ తర్వాత తీసుకున్నటువంటి టీసీ ఉండాలి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారు అనుకుందాం, అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ ఎక్కడైనా జాయిన్ అయ్యి చదువుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు చదువుతూ ఉన్నటువంటి కాలేజ్ నుండి బయటకు వచ్చేసినట్లుగా అక్కడి నుండి టీసీ తీసుకోవాల్సి ఉంటుంది. సో కేవలము ఇంటర్మీడియట్ అని కాదండి, ఈ సంవత్సరం మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్ళబోయే ముందు ఏ కోర్సు మీరు చదువుతూ మీరు బయటకు వచ్చారో ఆ కోర్సు యొక్క టీసీ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 6th to
12th స్టాండర్డ్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ కంప్లీట్లీ ఇన్ తమిళనాడు. తమిళనాడులో చదివిన వాళ్ళకి మాత్రమే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. అంతేకాని అదర్ స్టేట్ వాళ్ళని ఇక్కడ స్టడీ సర్టిఫికెట్స్ అడగడం లేదు. ఓకే, ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ కేవలము స్టడీ సర్టిఫికెట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఇస్తారు కాబట్టి వీళ్ళు స్పెసిఫిక్గా 6th to 12th స్టాండర్డ్ స్టడీ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు కౌన్సిలింగ్ అంటే అర్థము యూజీ కోర్సెస్కి కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఒకేసారి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. జనరల్గా మనకి ఏపీ తెలంగాణలో అయితే ముందు కన్వీనర్ కోటాకి జరిగిన తర్వాత ఒక 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటా స్టార్ట్ అయ్యింది. కానీ తమిళనాడులో అలా కాదు, 2 నోటిఫికేషన్స్ కూడా సైమల్టేనియస్గా ఒకేసారి ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సింది మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా సిఎంసి వెల్లూరుకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా కేవలము మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు అంటే సిఎంసి వెల్లూరు అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా ద్వారా మాత్రమే కౌన్సిలింగ్ జరిగిద్ది. అంత మాత్రాన అక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయా అని కాదు అర్థం. ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి. అంతేగాని మీరు కన్వీనర్ కోటాలో అప్లై చేశారు అనుకోండి, అది మీకు వర్తించదు. ఏపీ తెలంగాణ వాళ్ళకి కన్వీనర్ కోటా నోటిఫికేషన్ అసలు అవసరమే లేదు తమిళనాడులో, గుర్తుంచుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మేనేజ్మెంట్కి అప్లై చేసుకుంటూ ఉంటే 15% బి కేటగిరీలో వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఓసీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళుంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్. నేటివిటీ సర్టిఫికెట్ కంపల్సరీ ఏం కాదు, అవసరమైతే తీసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇది ఆల్రెడీ కమ్యూనిటీ సర్టిఫికెట్ మీద ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ ఆఫ్ పేరెంట్ నీడ్ టు బి అప్లోడెడ్ ఫర్ ది క్యాండిడేట్ హూ క్లెయిమ్ దేర్ నేటివ్ యాజ్ తమిళనాడు ఫర్ కమ్యూనల్ రిజర్వేషన్ అన్నారు. అంటే రిజర్వేషన్ వర్తించాలి అంటే తల్లిదండ్రుల యొక్క నేటివిటీని బేస్ చేసుకొని తమిళనాడులో రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా నేటివిటీ సర్టిఫికెట్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇన్ ఎయిదర్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ ఇన్ తమిళనాడు. అంటే పేరెంట్లో ఇద్దరిది కాకపోయినా కనీసం ఒక్కరిదైనా నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికెట్ ఫ్రమ్ చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఈజ్ మ్యాండేటరీ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ 6th to 12th స్టాండర్డ్ ఇన్ తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్ for 7.5% special reservation. Students who completed HSC in 2022 to 23 and 2023 to 24 need not get the bona fide certificates as their data will be verified with EMIS. తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి స్టూడెంట్స్కి 7.5% స్పెషల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్స్ 6th to 12th స్టాండర్డ్ స్టడీ సర్టిఫికెట్ ఉండి తీరాలి అని చెప్తున్నారు. ఓకే, అలాగే ఈ 12th క్లాస్ కూడా అన్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ కానీ 2022 నుండి 2024 మధ్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే, అంటే తమిళనాడు స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో లేదా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈఎంఐఎస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆఫ్ పేరెంట్ ఫర్ ది క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఫీ ఎగ్జంప్షన్. అంటే ఇది కూడా తమిళనాడు స్టూడెంట్స్కి సంబంధించిందేనండి. ఇన్కమ్ సర్టిఫికెట్ పెట్టుకుంటే వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్స్ లేదా స్కాలర్షిప్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అది ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అప్టైన్డ్ ఫ్రమ్ ది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ గిండి చెన్నై ఫర్ ది క్యాండిడేట్ ఆఫ్ అదర్ యూనివర్సిటీస్ బోర్డ్స్ ఎక్సెప్ట్ తమిళనాడు స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ బోర్డ్, ఐఎస్సిఈ బోర్డ్ అన్నారు. ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి. సిఎంసికి అప్లై చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ నుండి తీసుకోవాలి అని చెప్పాను. వీళ్లతో పాటుగా మేనేజ్మెంట్ కోటాలో కూడా మీరు సీట్స్ పొందాలి అని కానీ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేస్తూ ఉంటే అదర్ కాలేజెస్లో కూడా వీళ్ళు కూడా తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తమిళనాడు స్టేట్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరికి అక్కర్లేదు అంటే ఒకవేళ కానీ స్టూడెంట్స్ తమిళనాడు స్టేట్ బోర్డులో, సిబిఎస్ఈ బోర్డు ఆర్ ఐఎస్సిఈ బోర్డులో కానీ చదువుంటే వాళ్ళకి అక్కర్లేదు.
అదర్ దాన్ తమిళనాడు అయితే తప్పనిసరిగా కావాలి. అంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సిఎంసి వెల్లూరుకి అప్లై చేసినా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్, కోర్ట్ ఆర్డర్స్ ఇఫ్ ఎనీ అన్నారు. ఎవరైనా అంటే కోర్టులో కేసు వేసి వాళ్ళు ఆ కోర్టు నుండి కానీ ఏదైనా ఆర్డర్స్ వస్తే అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎడిషనల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటే కానీ అవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఫర్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ మేనేజ్మెంట్ కోటా మైనారిటీ స్టేటస్, ఫస్ట్ వన్ లింగ్విస్టిక్ మైనారిటీ సర్టిఫికేట్ తెలుగు అండ్ మలయాళం. అంటే తమిళనాడులో నివసిస్తూ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ లేక మలయాళం వాళ్ళు కానీ వీళ్ళిద్దరికీ కూడా మైనారిటీ స్టేటస్ కింద మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. దానితో పాటుగా క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. సో ఈ రెండు సర్టిఫికేట్స్ తప్పనిసరిగా స్టూడెంట్స్ దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సిఎంసి వెల్లూరుకి మాత్రమే సంబంధించినవి కాదు. టోటల్ తమిళనాడు స్టేట్ లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ కౌన్సిలింగ్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, డీమ్డ్ కాలేజెస్, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్, అలాగే వీటితో పాటుగా సిఎంసి వెల్లూరు కాలేజీ, అలాగే కన్వీనర్ కోటా సీట్స్ కి, మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి, వీటితో పాటుగా ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా సంబంధించి మొత్తం ఇచ్చారు. క్లియర్? సో అందుకని ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ అన్నారు అంటే క్రిస్టియన్ కాలేజెస్ ఉంటే గానీ అక్కడ మైనారిటీ సర్టిఫికేట్ అడుగుతారు వాళ్ళు. ఇది లోకల్ వాళ్ళకి సంబంధించింది. జనరల్ గా ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఈ రెండు సంబంధించినవి కావు. ఓకే. నెక్స్ట్, ఫర్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ స్టేటస్, ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు పొందాలి అనుకుంటే వాళ్ళు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమి రెడీ చేసుకోవాలి అనేది ఇచ్చారు. ఫస్ట్ వన్, ఎన్ఆర్ఐ స్టేటస్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దెయిర్ సీల్ ఆర్ ఓసిఐ కార్డు. ఎవరైతే స్టూడెంట్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తాము అని ఎన్ఆర్ఐ కేటగిరీకి సిగ్నేచర్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఎంబసీ నుండి లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్ అండ్ ద క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్. ఎవరైతే ఈ స్టూడెంట్ ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో ఆ స్పాన్సరర్ కి స్టూడెంట్ కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. రిలేషన్ ఏంటి అనేది మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. దీనికి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో మీరు ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రిలేషన్షిప్ అడిగారు. దాంతో పాటుగా ద క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ అంటున్నారు. రెవెన్యూ అథారిటీ నుండి కూడా మీరు లెటర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్, ఎవరైతే స్పాన్సర్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్ ని వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్టర్. ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్ ని అంటే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా జిరాక్స్ కాపీ పెట్టాలి. తప్పనిసరిగా ఇవి ఉంటేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు సీటు పొందే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్, this notification is issued for the benefit of the candidates and does not indicate the announcement of the counseling schedule for the academic year 2024 to 25 అన్నారు. అంటే ఇది కేవలము స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ కోరే మేము ముందుగా ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమని చెప్తున్నాము. అంతేగాని ఇది అనౌన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కాదు అని చెప్తున్నారు. అంటే ఇంకా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించిన ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. కేవలము సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకోండి అని చెప్పడానికి ముందుగా ఇచ్చాము అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, అలాగే లింగ్విస్టిక్ మైనారిటీ సర్టిఫికెట్ ఆల్రెడీ చెప్పారు కదా ఇంతకుముందు పైన, లింగ్విస్టిక్ మైనారిటీ సర్టిఫికెట్ ఉండాలి, అలాగే క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికెట్ ఉండాలి అని చెప్పారు. వీళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీ సర్టిఫికెట్ కి సంబంధించిన టెంప్లెట్ ఆల్రెడీ ఇచ్చారు. జస్ట్ ఎవరైతే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు లేక మలయాళం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్స్ చేయించుకొని అప్లోడ్ చేయాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు. అలాగే ప్రొఫార్మా ఫర్ రిలీజియస్ మైనారిటీ సర్టిఫికెట్ అన్నారు. అంటే రిలీజియస్ కు సంబంధించినటువంటి మైనారిటీ సర్టిఫికెట్ కి సంబంధించిన టెంప్లెట్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్స్ చేయించుకొని దాన్ని మీరు అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే సిఎంసి వెల్లూరుకు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కి ఈ సర్టిఫికెట్స్ తో సంబంధం లేదు, గుర్తుంచుకోండి. ఇవి కేవలము తమిళనాడులో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే సంబంధించినవి. ఓకే. నెక్స్ట్, ఎనక్సర్ టు బోనఫైడ్ సర్టిఫికెట్ అన్నారు. అంటే బోనఫైడ్ సర్టిఫికెట్ అంటే జస్ట్ లైక్ స్టడీ సర్టిఫికెట్ లాంటిది. ఇది కూడా అంతేనండి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి పిల్లలకు సంబంధించి
6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి వాళ్ళు సంతకం చేయించుకుంటారు. అంటే తమిళనాడు స్టూడెంట్స్ మాత్రమే. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి సంబంధించి చక్కగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా సర్టిఫికెట్స్ రెడీ చేసుకుని ఉండకపోతే దయచేసి మీరు ఇప్పుడైనా సరే రెడీ చేసుకోండి. అంటే నాకు తెలిసి మీ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉండే ఉంటాయి. అంటే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా సిఎంసి వెల్లూరుకి కానీ లేదా మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటే తమిళనాడులో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్స్ దాదాపుగా అందరి దగ్గర అన్ని ఉన్నాయి. నాకు తెలిసి కొద్ది మంది దగ్గర ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఉండి ఉండకపోవచ్చు. సిఎంసి వెల్లూరు వాళ్ళైతే మా వీడియోస్ చూసి చాలా మంది కూడా అప్లై చేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉంచుకున్నారు. మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఇంకా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకుని ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోండి. విదిన్ 4 or 5 days లో మీకు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. సో మీరందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. వీటిలో మీకు ఇప్పుడు పైన కనిపించేది లేటెస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ దీనిపైన కనిపించింది. ఇలా మీరు ఈ వెబ్సైట్ లో దయచేసి ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఈ నీట్ స్కోర్ కార్డు లేటెస్ట్ రిలీజ్ అవుతుందో ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో అది వచ్చిన వెంటనే ఇక్కడ కూడా మీకు ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.